పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రామగుండం వ్యవసాయక శాఖ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డం తిరుపతి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో జరిగిన మరి జగదీశ్వర్ రెడ్డి యొక్క అహంకారమైన మాటలతో మరి మా సభాపతి అయినటువంటి మా స్పీకర్ గారు వారి మీద ఏదైతే వాళ్ళు మాట్లాడిన తీరును ఖండిస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. మరి అదేవిధంగా అధికారము ఇంకా వాళ్లే ఉన్నారని చెప్పి భ్రమలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ ధోరణి మానుకోవాలి, ఏదైతే వారు మాట్లాడే తీరును మానుకోవాలని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అదేవిధంగా ఈ ప్రస్థానం ఇలాగనే కొనసాగితే మీ యొక్క మాటలు కానీ, మీ యొక్క తీరు కానీ, మీ యొక్క పద్ధతులు కానీ మార్చుకోకపోతే తగిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన సందర్భంలో ఆయన మాటలను వచ్చి ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం ఉన్నది. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు మీ మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాము. మరి అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ యొక్క నాయకులు కానీ మీరు మాట్లాడే భాషను మార్చుకోవాలని చెప్పి మరి మీరు ఏదైతే మాట్లాడుతున్న ధోరణి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థ ఇలాగనే కొనసాగితే మీకు తగిన బుద్ధి తగిన మండలాల్లో కావచ్చు, తగిన జిల్లాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రతి ఒక్కరికి మీ ఇళ్లలో కూడా వచ్చి మీకు తగిన తీరును ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి మీ ఇళ్ల మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారు మా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈ రోజు మరి మీ యొక్క పార్టీ అధినేత కేసీఆర్ కి మరి మీ యొక్క బలుపుకి నిదర్శనంగా ఇవాళ మీకు చెప్పుల దండలేసి మరి అదేవిధంగా చెప్పులతో సత్కరించి చెప్పులతో సన్మానం చేసినామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధోరణి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా జై కాంగ్రెస్.